స్వామీజీ, గోమూత్రం యొక్క విశిష్టత, గోమూత్రం వల్ల ఉపయోగాలు సైంటిఫికల్లీ, ట్రెడిషనల్లీ మన పురాణ ఇతిహాసాలు కానీ వేదాలు కానీ గోమూత్రం గురించి ఏమని చెప్పాయో ఒకసారి మాకు వివరిస్తారా? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామా దుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. జయ శ్రీరామ్, జయ గోమాత. శ్రీరామదూత గోకుల గోశాల, చిన్నాపూర్ గ్రామం, మాక్లూర్ మండల్, ఇందూరు జిల్లా, తెలంగాణ. గోమూత్రం యొక్క విశేషత గురించి మన శ్రీరామదూత గోకుల గోశాల కో-ఫౌండర్ కేతన్ గారు అడిగారు. ఇప్పుడు గోమూత్రే వసతే ధన్వంతరి, వేదం చెప్తుంది. ధన్వంతరి అంటే డాక్టర్. గోమూత్రంలో డాక్టర్ గారు ఉన్నారని. ఏ రకంగా ఉన్నారు? మన బాడీలో ఉన్నటువంటి కఫ, వాత, పిత్తాలని మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసే శక్తి గోమూత్రానికి ఉంటుంది. పిత్త ప్రకృతిని కొద్దిగా పెంచుతుంది, కఫాన్ని, వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. పిత్త ప్రకృతిని కూడా తగ్గించడానికి ఈ మధ్య అరకు తీసేటప్పుడు దాంట్లో కొన్ని ఔషధాలు వేయటం వల్ల కఫవాత పిత్తాలు మూడు కూడా బ్యాలెన్స్గా ఉండేటట్టు గోమూత్ర అర్కంని ఈ మధ్యలో తయారు చేస్తున్నారు. గోమూత్రంలో జింక్, సల్ఫర్, ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇటువంటి 18 రకాల స్థూల సూక్ష్మ పోషకాలు కూడా గోమూత్రంలో ఉంటాయి. అయితే గోమూత్రం ఎవరైతే ఉదయకాల గోమూత్రం, ఏదైతే ఇప్పుడు మన గోశాలలో మొత్తం హిల్ క్యాటిల్ అంటారు వెస్టర్న్ లాంగ్వేజ్లో, మన భాషలో కొండ ఆవు అంటారు. అమెరికన్ యూరిన్ ఎనాలిసిస్ ప్రకారంగా అన్ని జీవుల యొక్క మూత్రాన్ని సేకరించి దాంతోపాటు గోమాత మూత్రాన్ని కూడా సేకరించి యూరిన్ ఎనాలిసిస్ చేయటం వల్ల దాంట్లో ఏం తెలిసిందంటే, ఇప్పుడు ఈ గోట్ కానీ బర్రె కానీ మేక కానీ వీటన్నిటిది 50% ప్లస్ వచ్చింది, కానీ గోమాతది 100% మెడిసినల్ వాల్యూ ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. రెండోది కొండ ఆవు, ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆవులు ఏదైతే అడవికి వెళ్ళి వస్తున్నాయో, కొండ ఆవు యొక్క గోమూత్రం మెడిసినల్ వాల్యూ అనేది 106% ఉంది మెడిసినల్ వాల్యూ. కాబట్టి ఉదయకాలంలో 4-5 బ్రహ్మముహూర్త కాలంలో ఏదైతే గోవు మూత్రం ఇస్తుందో ఆ మూత్రాన్ని కొద్దిగా సేకరించి ఒక 7 సార్లు వడపోసి దాన్ని తీసుకోవటం వల్ల ప్రొద్దుటే తీసుకుని కొద్దిగా నీళ్లు తాగాలి. ఒక 2-3 గ్లాసుల నీళ్లు కూడా తాగటం వల్ల మన బాడీలో కఫవాత పిత్తాలు బ్యాలెన్స్గా ఉండి మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మన శరీరానికే కాకుండా మనం ఏదైతే ఇప్పుడు జీవామృతం అది తయారు చేసి కొంతమంది రైతులకు ఇస్తున్నాం, మనం కూడా ఇక్కడ పచ్చగడ్డికి గతంలో జీవామృతాన్ని వాడాం. జీవామృతంలో కూడా ఒక 10 లీటర్ల గోమూత్రం, 10 లీటర్ల ఆవు పేడ, పుట్టమట్టి, బెల్లం, వీటితో పాటుగా శనగపిండి 1 కిలో వేసి ఒక 200 లీటర్ల డ్రమ్లో తయారు చేయటం వల్ల ఒక 4-5 రోజుల్లోనే రైట్ సర్క్యులేషన్లో మనం తిప్పటం వల్ల జీవాణువుల సంఖ్య విపరీతంగా పెరిగి అన్ని రకాల పోషకాలు ఏదైతే కావాలో మొక్కకి ఆ అన్ని రకాల పోషకాలు అందుతాయి. గోమూత్రం చాలా విశిష్టమైంది. దీని ద్వారా కరెంటు కూడా తయారు చేయొచ్చు, బ్యాటరీలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో గోమాతని వైజ్ఞానికంగా ఏదైతే సాంప్రదాయిక ఆవశ్యకతనే కాకుండా వైజ్ఞానిక ఆవశ్యకత కూడా గోమాతది. గోమూత్ర మాధ్యమంగా, గోమయం మాధ్యమంగా ప్రపంచానికి, సమాజానికి తెలియజేయాలని మన శ్రీరామదూత గోకుల గోశాల తెలంగాణ గోవిజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. జై శ్రీరామ్, జై గోమాత.